అని ఎమ్మెల్సీ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేయండి అమ్మా మీరు ఆ బ్యాగ్ను. లేదు బయట వాళ్ళు కూడా మొత్తం కలిపి 300 అంటున్నారు. 350 ఎగ్జాక్ట్ ఫిగర్ 242 ఇక్కడ దాంట్లో ఫ్లైట్లో వాళ్ళు, తర్వాత బయట ఒక 50 మెంబర్స్. ఇక్కడ ఉంది చూడ మా ప్లేస్, ఇక్కడ సర్దుకోండి. మొన్న ఎన్నో తేదీ ఇన్సిడెంట్ జరిగింది, ఎన్నో తేదీ ఇది ఏదమ్మా సరే నేను చెప్పేస్తాను. 270 పైగా. ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా మన జరిగిన ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో గుజరాత్ నుండి లండన్కి వెళ్తున్న ఫ్లైట్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. అది కూలిపోవడం జరిగింది. దాదాపుగా 270 మంది పైన మరణించారు. సో వాళ్ళందరికీ కూడా మనం ఒక సెకండ్ మౌనం పాటించాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇక్కడ రజనీ గారు ముందుకు వస్తారు, వచ్చారు, ఆమె మాట్లాడండి. అక్కడికి వచ్చారు, ఆమె వస్తుంది, వేస్తున్నాను, టాపిక్స్ ఇస్తాను. ఇటు ఇచ్చాను, ఇచ్చేస్తాను. ఈ రౌండ్ టేబుల్ మన మీటింగ్ పర్పస్ అనేది మీ అందరికి కూడా తెలుసు. అయితే ఈరోజు ఎజెండా కూడా ఉంది. వీటి మీద కొద్ది సుదీర్ఘంగా చర్చ కూడా నడుస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ను మహిళా ప్రెసిడెంట్ అయిన ఎమ్మెల్సీ అయిన వరద కళ్యాణి గారు నడిపిస్తారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.
అదా ఇది మాట్లాడేద్దాం అక్క, అది అందరికి ఇద్దాం. రెండు అందరికీ నమస్కారం. ఈరోజు ఏడాది కూటమి పాలన మహిళలకు వంచన మీద చర్చా వేదిక పెట్టుకోవడం జరిగింది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్న ఈ చర్చా వేదికలో ఇక్కడికి విచ్చేసిన మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, డాక్టర్సు, వాలంటీర్సు, ఉద్యోగ సంఘాల నాయకులు, చాలామంది ప్రజలు వచ్చి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఎంతో ఈ సంవత్సర కాలంలో కూటమి పాలనలో ఏం జరిగింది అనేది చర్చించుకోవడానికి రావడం జరిగింది. అందరికీ ముందుగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు, ఈ కూటమి 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా జూన్ 12వ తేదీన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సంవత్సర కాలం గడిచింది. వాళ్ళ పాలన ఎలా ఉంది, ఎలాంటి పాలన ఈ రాష్ట్రానికి అందించారు, ముఖ్యంగా మహిళలకి ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చారా లేదా, అలాగే మహిళల రక్షణ ఏ విధంగా ఉంది అన్న దాని మీద మనం చర్చించుకొని రేపొద్దున ఎలాంటి సూచనలు, సలహాలు ప్రభుత్వానికి ఇవ్వగలమో ఈ చర్చా వేదికలో మాట్లాడుకోవడానికి ఇక్కడ మనందరం కలవడం జరిగింది. ఎంతో ఉత్సాహంగా ఈ చర్చా వేదికలో పాల్గొనడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమానికి స్వాగతోపన్యాసం చెప్పిన మన ఎమ్మెల్సీ గారైన కల్పలతారెడ్డి గారికి, అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ హోంమంత్రి గారైన తానేటి వనిత గారికి, అలాగే అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులైన జడ్పీ చైర్మన్ గారు జల్లిపల్లి సుభద్ర గారికి, అలాగే మరో అతిథి ఎక్స్ మేయర్ గారైన గొలగాని హరివెంకట కుమారి గారికి, అలాగే ఎక్స్ ఎమ్మెల్యే గారైన భాగ్యలక్ష్మి గారికి, ఎక్స్ ఎమ్మెల్సీ గారైన శివకుమారి గారికి, ఎక్స్ జడ్పీ చైర్మన్ అయిన సుధారాణి గారికి, ఉమాబాల గారికి, అలాగే తిరుపతి మేయర్ గారైన శిరీష గారికి, ఇక్కడ చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రకరకాల రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మన సోషల్ మీడియా వాళ్ళు సుధారాణి గారు, అలాగే తీసుకుంటే సుజన గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. అలాగే రజనీ గారు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఈ ఏడాది పాలనలో తీసుకుంటే మహిళలకి భద్రత లేదు, ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, అలాగే భరోసా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈ ఏడాది పాలన అయింది. వీళ్ళు ఆశ్చర్యంగా ఏం చెప్తున్నారంటే సుపరిపాలన, స్వర్ణాంధ్ర అనేసి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. మొన్న వినడం జరిగింది. నిజంగా సుపరిపాలన, స్వర్ణాంధ్ర ఉందా అని మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నాను. అసలు ఈ ఏడాది పాలనని తీసుకుంటే దుర్మార్గ పాలన, దురదృష్ట పాలన అన్న టైపుగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. అలాగే అరాచక పాలన, అప్పుల ఆంధ్రగా మారిపోయింది. అలాగే అవినీతి పాలన, అన్యాయ ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. అలాగే వినాశక పాలన, విధ్వంస ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మారిపోయిన పరిస్థితి మనం చూసాం. ఏడాది పాలన మహిళల పాలిట శాపంగా మారిన పరిస్థితి మనందరం చూసాం. ఏడాదిలోనే మన మహిళల జీవితాలన్నీ తలక్రిందులైపోయాయి. మనము ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఒక మహిళగా ఈ కూటమి పాలనలో ఎలాంటి
ప్రాబ్లమ్స్ అనుభవించామనేది మనం ఇక్కడ చర్చించుకుందాం. అలాగే తీసుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారతకు పెద్దపీట వేయడం జరిగింది. ఈరోజు ఈ కూటమి పాలనలో మహిళా సాధికారత అనేది ఒక సాకారం కాని కలగా మిగిలిపోయింది. అలాగే జగనన్న పాలనలో మహిళల రక్షణ ప్రభుత్వం ఆ రోజు ఉంటే ఈరోజు మహిళల భక్షక ప్రభుత్వం ఉండిన పరిస్థితి మనం చూసాం. అలాగే జగనన్న పాలనలో మహిళలకు ఆసరాన్ని అందించే ప్రభుత్వం ఉంటే ఈరోజు మహిళలకి టోకరా వేసే ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉండే పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళలకు అండగా నిలిస్తే ఈరోజు ఈ పాలన ఎలా ఉందంటే మహిళలకు ఒక గుదిబండగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు జగనన్న పాలనలో దిశా వ్యవస్థను తీసుకొచ్చి మహిళల రక్షణకి పెద్దపీట వేస్తే ఈరోజు మహిళల రక్షణ దిశ లేని పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం కల్పించిన సంగతి మనందరం చూసాం. 3 సార్లు ఓట్లేసిన మహిళలు చాలా మోసపోయామని బాధపడితే ఈసారి మాత్రం నేను 4వ ఎన్నికల్లో నాకు ముఖ్యమంత్రిని చెయ్యండి, నేను మారిపోయాను, ఈసారి మోసం చేయను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో అడగడం వలన ప్రజలు మళ్ళీ ఓట్లేస్తే ముఖ్యంగా మహిళలకి ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పి అవన్నీ నెరవేరుస్తాను, మారిపోయానని చెప్పి అడగడంతో ఓట్లేస్తే 4వ కూడా సంవత్సర పాలన అయ్యేసరికి మహిళలందరికీ అర్థమైంది ఈసారి కూడా మేము మోసపోయాము అనే విషయం మనందరం చూస్తూ ఉన్నాం. అమ్మలాంటి ఆడబిడ్డలకి ఎంత దారుణంగా మోసం చేయాలని ఎలా అనిపించిందో అర్థం కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏమంటే విజనరీ పాలన అంటారు. విజనరీ పాలన ఎక్కడైనా కనిపిస్తుందా? చూస్తే విధ్వంసకరమైన పాలన. ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అన్న దాని మీద దృష్టి పెడుతున్నారు తప్ప మహిళల రక్షణ కానీ ప్రజల రక్షణ కానీ అలాగే ఇచ్చిన హామీలు అమలు చేయడం మీద కానీ దృష్టి పెట్టని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తొలి ఏడాదిలోనే 90% హామీలు నెరవేర్చి రికార్డు సృష్టించడం జరిగింది. ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు తొలి ఏడాదిలో 90% మాట దేవుడెరుగు కనీసం 9% కూడా నెరవేర్చకుండా ఒక చెత్త రికార్డుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ఏమంటే చెప్తూ ఉన్నారు స్వర్ణాంధ్ర చేస్తాం అనేసి. విన్నారా అందరూని? స్వర్ణాంధ్ర చేస్తామని చంద్రబాబు నాయుడు గారు కూటమిలే వాళ్ళు చెప్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, రోజుకి 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరగడం స్వర్ణాంధ్ర అంటారా నేను అడుగుతున్నా. అలాగే గంటకి 3-4 మహిళల మీద అఘాయిత్యాలు జరగడాన్ని స్వర్ణాంధ్ర అంటారా? అలాగే ఇంత ఘోరంగా మహిళల మీద దారుణాలు జరుగుతూ ఉంటే దాన్ని స్వర్ణాంధ్ర అంటారా? ఈరోజు తీసుకుంటే సందుకి మందుబాబులు ఉండడాన్ని స్వర్ణాంధ్ర అంటారా? వీధిన బెల్ షాప్స్ ఉండడాన్ని స్వర్ణాంధ్ర అంటారా? అలాగే గ్రామాన గంజాయి బ్యాచ్ ఉండడాన్ని స్వర్ణాంధ్ర అంటారా? గతంలో ఎన్నడూ లేనట్టుగా డ్రగ్స్ డోర్ డెలివరీ జరగడాన్ని స్వర్ణాంధ్ర అంటారా? 17 మంది సీఎంలు చేయలేని అప్పుని చేయడాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఒక్క ఏడాదిలోనే 1,65,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. దాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. 60% నిత్యావసర సరుకులు ఒక ఏడాదిలోనే పెంచేశారు. దాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నా. అలాగే ఏడాదిలోనే 12 లక్షల కుటుంబాలు వలస వెళ్ళిపోయి దాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఏడాదిలో 3 లక్షల మందికి ఉపాధి తీసేయడం జరిగింది. దాన్ని స్వర్ణాంధ్ర అంటారా నేను అడుగుతున్నాను. సాక్షాత్తు నిన్న చూసాం, సుప్రీంకోర్టే ప్రజాస్వామ్యం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు అనేసి కామెంట్ చేశారంటే దాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. అంత దారుణంగా వీళ్ళు పరిపాలిస్తూ మళ్ళీ స్వర్ణాంధ్రని గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు మహిళకి ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదు. ఒక్క మహిళకు ఉద్యోగం ఇవ్వని పరిస్థితి, ఒక్క మహిళకు ఆడబిడ్డ నిధి ఇవ్వని పరిస్థితి, ఒక్క మహిళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని పరిస్థితి, ఒక్క మహిళకు కూడా ఉచిత బస్సు ఎక్కించిన పరిస్థితి మనం చూసాం. ఒక్క మహిళకు కూడా ఇంటి స్థలం ఇవ్వని పరిస్థితి మనం చూసాం. ఒక్క మహిళకు కూడా సంవత్సరం అయింది 3 సిలిండర్లు ఇచ్చారా ఎక్కడైనా? ఇవ్వని పరిస్థితి మనం చూసాము. అలాగే ఒక్క మహిళకు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అలాగే ఒక్క మహిళ ఇంటికి కూడా రైతు భరోసా ఇవ్వలేదు. ఒక్క మహిళకు కూడా పెన్షన్ ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే ఒక్క మహిళకు కూడా ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే ఒక్క మహిళను కూడా పారిశ్రామికవేత్తను చేయలేదు. ఒక్క మహిళకు కూడా 0 వడ్డీ నిధులు ఇవ్వని పరిస్థితి మనం చూసాం.
దీన్నే సుపరిపాలన స్వర్ణాంధ్ర అంటారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాంటి దారుణమైన పాలన అందించడమే కాకుండా నిన్ననే చూసాం ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తున్నారంటే, నేను సూపర్ 6 అమలు చేసేసాను, ఇంకా ఎవరు దానికోసం మాట్లాడొద్దు అంటున్నారు. ఎంత అంటే వినేవాళ్ళలో చెవుల్లో ఏమైనా పువ్వులు పెట్టుకున్నారా ఏంటో నాకు అర్థం కావట్లే. పువ్వులు పెడదామని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అంత అమాయకులు కాదు అనే విషయాన్ని గుర్తించాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని నేను తెలియజేస్తూ ఉన్నాను. అంటారు ఇంకేంటంటే, ఇంత దారుణంగా మోసం చేసేయడమే కాకుండా నేను సూపర్ 6 చేసేసాను, ఇంకెవరు మాట్లాడొద్దు, ఎవరైనా మాట్లాడితే వారి నాలుక మందం ఎక్కినట్లేనంట. ఏంట మాట నాకు అర్థం కాలే. వాళ్ళ నాలుక మందం ఎక్కినట్టుగా అంట. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఆ మాటలు అంత పచ్చి అబద్ధాలు ఎలా చెప్తున్నారో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని మాటలు చూస్తుంటే నాకు దృశ్యం సినిమా గుర్తొస్తుంది. మనందరం చూసాం కదా, వెంకటేష్ గారి హీరో. అదేంటంటే జరగంది జరిగినట్టుగా రీక్రియేట్ చేసేసి అబద్ధాన్ని పదే పదే చెప్తూ ఉంటే నమ్మేస్తారు ఎదుటి వాళ్ళు. ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉండే పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, ఇది యాక్చువల్గా ఈనాడు జమానా కాదు, ఇంటర్నెట్ జమానా. గూగుల్లో మనం సెర్చ్ చేస్తే అన్నీ తెలిసిపోతాయి. ఈ రాష్ట్రంలో ఇతను తల్లులందరికీ మోసం చేయొచ్చు, కానీ గూగుల్ తల్లిని అయితే మోసం చేయలేరు కదా. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇతను చెప్తున్న అబద్ధాలని మోసాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. గూగుల్లో సెర్చ్ చేస్తే ఏ పథకం ఇచ్చారో లేదో అందరికీ తెలిసిపోతుంది. అందుకే అసలు నేను ఒకటే అడుగుతున్నాను, సూపర్ 6 అడిగిన వాళ్ళ నాలుక మందమైతే ఎగనామం పెట్టిన వాళ్ళ నాలుకని ఏమనాలి మీరే చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సూపర్ 6 అడిగిన వాళ్ళ నాలుగు మందమైతే ఇంటింటికి ఇచ్చిన బాండ్స్ ఇచ్చి వాటిని మోసం చేసిన వాళ్ళ నాలుకని ఏమనాలి చెప్పండి. కాబట్టి ఎంతవరకు తీసుకుంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి ఊరూరా తిరిగి ఈరోజు మోసం చేయడం జరిగింది. ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఏమనాలి, వాళ్ళ నాలుకల్ని ఏమనాలి, మందం అనాలా ఇంకేమైనా పదం ఉపయోగించాలో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. ఈరోజు ఎంత దారుణం అంటే ఊరూరా తిరిగి ఎంత దారుణంగా 15,000 అని చెప్పి ఈరోజు తీసుకుంటే 13,000 వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. తల్లికి వందనం కింద వేయడానికి వీళ్ళు డిసైడ్ అయ్యారు. ఇది కూడా ఎందుకంటే మొన్న చూసాం పొదిలిలో మన జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల పరామర్శ కోసం వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు వేలాది మంది జనాలు స్వచ్ఛందంగా తరలి వచ్చి జగనన్నని చూద్దాం, జగనన్న లేకపోవడం వలన రాష్ట్రం ఈ దుస్థితిలో ఉంది ఈ సంవత్సర కాలంగా, కాబట్టి అతను కలిసి మా సంఘీభావం తెలియజేద్దాము అని చెప్పి కేవలం సంవత్సరంలోనే ప్రజల్లో ఎంత తిరుగుబాటు వచ్చి వేలాది మంది జనాలు వచ్చి జగనన్నని కలవడంతో వాళ్ళకి భయం పుట్టి తల్లికి వందనం సడన్గా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు గతంలో వీళ్ళు ఏం చెప్పారు, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నారు. ఇప్పుడు నీకు 2,000 కట్ నీకు 2,000 కట్ నీకు 2,000 కట్ అనాలేమో మరి వీళ్ళు చేస్తున్న దాని ప్రకారం. అప్పుడు గతంలో వీళ్ళే విమర్శలు చేశారు, ఇప్పుడు ఆ 2,000 కట్ చేసినందుకు ఇప్పుడు మరి అదే రీజన్ చెప్పి వీళ్ళు అదే కట్ చేస్తూ ఉన్నారు. మనం అన్ని వీడియోస్ అప్పుడు లోకేష్ గారు ఈ పెద్దలు ప్రభుత్వ పెద్దలు గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడిన మాటలు మనందరము చూసాం. అంటే ఎంత దారుణంగా పసిపిల్లల్ని స్కూల్కి వెళ్ళే పిల్లల్ని వీళ్ళు మోసం చేస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ తల్లికి వందనం లబ్ధిదారులు 87 లక్షల మంది ఉంటే వీళ్ళు ఇచ్చింది కేవలం 54 లక్షల మందికి, అంటే కోతలు విధించి. ఆ విధంగా తీసుకుంటే జగనన్న ఇచ్చినంతకే వీళ్ళు ఇచ్చింది వస్తూ ఉందన్నమాట. అంటే అడుగడుగున మోసము దగాతో ప్రజల్ని మభ్య పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా అతని నైజం అదే విధంగా ఉంది అనే పరిస్థితి మనం చూసాము. కాబట్టి అసలు ఈ బడ్జెట్లో తల్లికి వందనంకి అసలు బడ్జెట్లో కూడా 9,400 కోట్లు కేటాయించారు. ఇప్పుడు మాత్రం 7,150 కోట్లని ఇవ్వడం జరిగింది. అంటే ఎంత దారుణంగా పేద పిల్లల్ని మహిళల్ని మోసం చేశారు, మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఏంటంటే అసలు ఈ తల్లికి వందనం అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మనందరికి తెలుసు అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టినట్టుగా బడికి వెళ్ళే పిల్లల్లో డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం తల్లికి సహాయంగా ఉంటుందని ఆ రోజు
అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెడితే ఆ రోజు అమ్మఒడి పథకాన్ని ఈరోజు ఎన్నికల టైంలో కాపీ కొట్టి వీళ్ళు ఈరోజు జగనన్నకు వస్తున్న ఆదరణని చూసి భయపడి అమలు చేయడానికి పూనుకొని అందులో ఇన్ని కోతలు విధించిన పరిస్థితి మనం చూసాం. జగనన్న పథకాన్ని అయితే కాపీ కొట్టగలరు కానీ జగనన్న తాలూకా చిత్తశుద్ధిని అయితే వీళ్ళు కాపీ కొట్టలేరు అని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇలా ఎన్నో విషయాలు మహిళల రక్షణ విషయంలో మనం చూసాం. అడుగడుగునా మహిళలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిజంగా చాలా దారుణాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. అందులో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, మహిళల్ని ఏ విధంగా దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. అలాగే ఈ ఏడాది పాలనలో తీసుకుంటే మద్యము, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో పెరిగిపోయింది. అవే ఈ అఘాయిత్యాలకి ముఖ్యమైన కారణం. వీటిని అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది. గతంలో మనందరికీ తెలుసు, జగనన్న దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. దిశ పోలీస్ స్టేషన్స్ అవ్వచ్చు, దిశ యాప్. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు 1,30,00,000 మంది దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. మనందరం కూడా డౌన్లోడ్ చేసుకున్నాం. ఆ దిశ యాప్ గనుక మన ఫోన్లో ఉంటే ఆ SOS బటన్ నొక్కిన 10 నిమిషాల్లో పోలీసులు వచ్చి రక్షణ కల్పించేవారు. అలాగే దిశ చట్టం ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం తెలియజేసి కేంద్రం దగ్గరికి పంపిస్తే అది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా అమలు చేసిన పరిస్థితి మనం చూసాం. అంత చక్కగా దేశ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏర్పాటు చేస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చాక దేశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి. అందుకే ఇన్ని ఘోరాలు నేరాలు మనం చూసే పరిస్థితిని ఈరోజు కల్పించారు. ముఖ్యంగా మొన్ననే అసలు ఆ అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో మనం చూసాం. ఒక అమ్మాయి ఎంత దారుణంగా అంటే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు, మా పాప కనిపించట్లేదు అని చెప్పి. 6 రోజులైనా కూడా వీళ్ళు పట్టించుకోకపోవడం వలన, పోలీసుల నిర్లక్ష్యం వలన ఆ పాప శవమై దొరికిన పరిస్థితి మనం చూసాం. అదే అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి జిల్లా ఇప్పుడు కొత్తగా ఏర్పడింది. అందులో మనం తీసుకుంటే ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు భారం వేయడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా ప్రజలని రాష్ట్రంలో చూడడం, వినడం చాలా బాధ కలిగి చేపట్టడం లేదు సరికదా. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగనన్న పరిపాలనలో జగనన్న తీసుకున్న నిర్ణయాలకి ప్రతి ఒక్కదానికి కూడా మరి మహిళలని కూడా లేకుండా మాజీ సభ్యురాలుగా ఉన్న వాళ్ళు కూడా ఆ రోజున చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. ఉదాహరణకి జగనన్న దిశ యాప్ని తీసుకొచ్చారు. అది మహిళల యొక్క భద్రత కోసం. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్లో దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు SOS బటన్ నొక్కండి. వెంటనే పోలీసులు మీకు వారి సహాయాన్ని మీకు అందిస్తారని చెప్పి చాలా చక్కగా చెప్పి ఆ దిశ యాప్ని లాంచ్ చేస్తే దానికి ప్రస్తుత హోంమంత్రిగా ఉన్న అనితమ్మ గారు చాలా వక్రీకరించి మాట్లాడి, అంటే ఇంకా ఆవిడ పదజాలాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, చాలా దారుణంగా మాట్లాడారు. అదే దిశ యాప్ని ఈ రోజున పేరు మార్చి, ఏం మార్చండి, పేరు మాత్రమే మార్చి శక్తి యాప్గా పెట్టి ఈ రోజున వాళ్ళు ఏదో కొత్తగా మహిళల రక్షణ కోసం, భద్రత కోసం ఏదో ఒకటి తీసుకొచ్చినంత బిల్డప్ ఇచ్చేస్తున్నారు. సరే, రెండోది, ఆ రోజున జగనన్న ఇప్పుడు ఎవరైతే మన రాష్ట్రంలో మహిళల మీద, యువతుల మీద, చిన్నారుల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో, అత్యాచారాలకు పాల్పడుతున్నారో, హత్యలు చేస్తున్నారో, ఇవన్నీ మనం అరికట్టాలి అంటే ఖచ్చితంగా కఠినమైన చట్టాలు ఉండాలి అని చెప్పి 2 చట్టసభల్లో కూడా దిశ బిల్ని పాస్ చేసి కేంద్రానికి పంపించి దిశ చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తే దాని గురించి ఆ రోజున లోకేష్ గారు మహిళలందరినీ, తెలుగు మహిళలందరినీ కూర్చోబెట్టుకుని
ఆ దిశా బిల్లుకు సంబంధించిన ప్రతులన్నింటినీ కూడా చింపేయడం జరిగింది. అంటే మహిళల యొక్క భద్రత పట్ల, వాళ్ళ రక్షణ పట్ల, వాళ్ళకి కల్పించవలసిన కనీస హక్కుల పట్ల వాళ్ళకి ఎంత బాధ్యత ఉన్నదన్నది అర్థమవుతుంది. ఈ రోజున వాళ్ళు అధికారంలోకి వచ్చారంటే ఏదో ప్రజల యొక్క అభిమానాన్ని పొందో లేదా ప్రజలకి చేసిన మంచిని బట్టో కాదండి. వాళ్ళు అసత్యాలు ప్రచారం చేసి ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఈ రోజుకి కూడా వారు చెప్పిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేని పరిస్థితి. మన ప్రభుత్వంలో జగనన్న అప్పు చేసి ప్రజలకి ఇస్తామని చెప్పిన సంక్షేమ పథకాలన్నీ కరెక్ట్ టైంకి అందిస్తుంటే ఆ రోజున ఏమన్నారండి? అప్పుల పాలు చేసేస్తున్నారు, ఆంధ్రాని శ్రీలంక చేస్తున్నారు. అసలు నిజంగా ఇంకా దారుణమైన పదాలు ఏంటంటే ప్రజలకి ఇవన్నీ ఉచితంగా ఇచ్చి వారిని సోమరిపోతులను చేస్తున్నారని భయంకరంగా మాట్లాడారు. అంత భయంకరంగా మాట్లాడిన వాళ్ళే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న వాళ్ళు, మరి ఏ పథకానికి ఎంత ఖర్చు అవుతుందో తెలిసిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు, విజనరీ అయిన వాళ్ళు, మరి ఏ పథకానికి ఎంత ఖర్చు అవుతుందో, మనం ఎంతమందికి అమ్మఒడిస్తే ఎంత బర్డెన్ అవుతుందో రాష్ట్రానికి తెలిసిన వాళ్ళు, మరి ఇవన్నీ తెలియనట్టు అధికార దాహంతో అధికారం కోసం హామీలన్నీ ఇచ్చేశారు. సూపర్ 6, సూపర్ 7 అని చెప్పేసి ఇచ్చిన హామీలు పాపం ప్రజలు నమ్మారు, మోసపోయారు. పాపం వాళ్ళకి తెలీదు వెన్నుపోటు పొడిపించుకుంటున్నామని. మోసపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన చెప్పే మాట ఏంటండి? వీళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలని ఆశ ఉందంట ఆయనకి, కానీ ఖజానాలో డబ్బులు లేవంట, బాధపడుతున్నారంట, చాలా బాధపడుతున్నారంట, మామూలుగా కాదు. మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదండి, ఫ్యూచర్ విజనరీ కదా, మరి ఆయన అట్లా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది మహిళలను మోసం చేయడమే కదా. మహిళలందరికీ కూడా ఏదో సంవత్సరానికి వచ్చి 3 సిలిండర్లు ఇస్తామన్నారు, ఒక్కటి ఇచ్చారు. ఇప్పటికీ అమ్మఒడి నిన్న ఇచ్చారు. అంతకుముందు మన ప్రభుత్వంలో మనం అమ్మఒడి మొదటి సంవత్సరం 15,000 ఇచ్చాం. 15,000 ఇస్తే ఆ రోజున జగనన్న ప్రభుత్వ పాఠశాలలకి నాడు నేడు పథకం ద్వారా చాలా రెనోవేట్ చేసి కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తయారు చేసి పిల్లలందరూ కూడా ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్న పేదలు, నిరుపేదలుగా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కార్పొరేట్ స్కూల్ స్టాండర్డ్స్లో చదువుకోవాలన్న మంచి ఉద్దేశంతో నాడు నేడు పథకాన్ని తీసుకొచ్చారు. చక్కగా రెనోవేట్ చేశారు. ఆ రెనోవేట్ చేసిన స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి ఏదైతే అమ్మఒడి మనం ఇస్తున్నామో అందులో మొదటి సంవత్సరం 1000 రూపాయలు మెయింటెనెన్స్ కింద ఇవ్వండి, మీరే స్వచ్ఛందంగా ఇవ్వండి అని తల్లులకి చెప్పడం జరిగింది. తర్వాత అది సరిపోవట్లేదు వాచ్మెన్స్కి, అక్కడ వచ్చే తోటీలకి, వీళ్ళకి అని చెప్పి మళ్ళీ స్కూల్స్ హెడ్ మాస్టర్స్ నుండి రిక్వెస్ట్ వస్తే 2,000 రూపాయలు మెయింటెనెన్స్కి తీసి పక్కన పెట్టడం జరిగింది. అలా ఏదైతే ప్రభుత్వం నుండి చక్కగా ప్రభుత్వ పాఠశాలలకి అందించిన నిధులు సద్వినియోగపరుచుకుంటూ అక్కడ చేసిన పనులని మెయింటెనెన్స్ నిమిత్తం ఈ 2,000 రూపాయలు పక్కన పెడితే దానికి స్వయంగా లోకేష్ గారు ఎంత దారుణంగా మాట్లాడారండి. మా జగనన్నను పట్టుకుని అనరాని మాటలన్నీ కూడా అన్నారు. అంటే నోరుంది కదా అని చెప్పేసి అనేస్తే సరిపోదు. ఈ రోజున అదే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి మా జగనన్న ఏదైతే నిర్ణయం తీసుకుని ఏదైతే పాలసీగా తీసుకుని చేశారో దాన్నే ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఈ రోజున ఉంది. మరి అనే ముందు ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఇది అనగలమా అనే మాట, అనకూడని మాట. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగనన్నను పట్టుకుని మాట్లాడిన మాటలు వీళ్ళు ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు, ఈ రోజున అదే మాటలు ఒక సామాన్యుడు అంటే వెంటనే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో, జైల్లో కేసులు, అబ్బబ్బబ్బబ్బా వాళ్ళు చేసే హడావడి అంతా ఇంత కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే చూస్తున్నాం మనం టీవీ ఛానల్స్లో ఒక జర్నలిస్ట్ ఆయన ఏదో ఒక డిబేట్కి వచ్చాడు సాక్షి ఛానల్కి.
ఆయన మాట్లాడిన మాటలకి సాక్షి యాజమాన్యానికి ఏం సంబంధం అండి? జగనన్నకి ఏం సంబంధం? భారతమ్మ గారికి ఏం సంబంధం? చెప్పాలంటే ఆయన యాంకర్గా పిలిచిన ఆయనకు కూడా సంబంధం లేదు. కానీ ఈ రోజున అందరికీ ఆపాదించేస్తున్నారు. అంటే ఒక 4 ఛానల్స్ పెట్టుకుని, ఓ 2 పేపర్లు పెట్టుకుని, వీళ్ళు ఏది మాట్లాడితే అదే కరెక్ట్. అంటే ఎంతసేపు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ రోజున రాష్ట్రంలో నువ్వు మహిళల గురించి, యువతుల గురించి, చిన్నపిల్లల గురించి నువ్వు చేస్తున్న పనేంటి, చేయవలసిన పనేంటి, నువ్వు తీసుకుంటున్న భద్రత ఏది, నువ్వు తీసుకుంటున్న రక్షణ ఏది అని మనం ప్రశ్నిస్తుంటే దాన్నంతా పక్కన పెడేస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో ఎంతోమంది చిన్నారులు, పసికందులు అత్యాచారాలకు గురి అవడం, హత్యలకు గురి అవడం, అసలు నిజంగా వారి గురించి వింటున్నప్పుడు వారి పడిన బాధ, వాళ్ళ తల్లిదండ్రులు పడిన బాధ వింటున్నప్పుడు చాలా ఆవేదన కలుగుతుంది. ఇలాంటి సిచ్యుయేషన్స్ని కూడా కనీసం హోంమంత్రి అనితమ్మ గారు వెళ్ళి పరామర్శించడం కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రభుత్వం నుండి రావాల్సిన కాంపన్సేషన్ అందించడం కానీ చెయ్యట్లేదు. అంటే ఈ రోజున ఎంతసేపు కూడా ఆవిడ జగనన్నని తిట్టడమే ఒక ఎజెండాగా పెట్టుకుని ఛానల్స్ ముందు ప్రెస్ మీట్లు పెట్టుకుని మాట్లాడడం తప్ప ఇంకోటి లేదు ఆవిడకి. అంటే టోటల్గా రబ్బర్ స్టాంప్గా తయారయ్యారు ఆవిడ. అంటే ఈ రోజున రాష్ట్రంలో మహిళల పట్ల, యువతుల పట్ల, చిన్నారుల పట్ల మీరు తీసుకుంటుంది ఏంటి అసలు? మేము చేసినప్పుడు ప్రతిదీ కూడా వక్రీకరించి మాట్లాడారు. మరి మీరేం చేస్తున్నారు? సమాధానం చెప్పవలసిన బాధ్యత వారికి ఉందా లేదా? ఉంది కదా. కానీ ఈ రోజున స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఏమని? వైసీపీ వాళ్ళు అన్న వాళ్ళకి ఏ పని జరగకూడదంట. అంటే వాళ్ళకి అర్హత ఉన్నా కూడా సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు, వాళ్ళ అర్హత ఉన్న ఉద్యోగాలు చేయకూడదు, వాళ్ళకి అర్హత ఉన్నా కూడా ఏది అందించకూడదు. కనుక అంటే వాళ్ళు ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వైసీపీ అన్న వాళ్ళకి జరగకూడదు అంటే ఏంటి? ఆయన ఏ మెసేజ్ ఇస్తున్నట్టండి సమాజానికి? మన నాయకుడు, మన జగన్ అన్న ఏం చెప్పారు? కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు, రాజకీయాలు అంతకన్నా లేవు, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాన్ని అందించండి అన్నారు. మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగనన్న చెప్పింది ఇది. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అది. ఈ రోజున రాష్ట్రంలో హత్యలు పెరిగిపోతున్నాయి, అత్యాచారాలు పెరిగిపోయాయి. నిజంగా ఎవరైనా మన వైసీపీ కార్యకర్త కానీ, నాయకుడు కానీ, సోషల్ మీడియాలో ఉన్న మన సైన్యం కానీ ఓ పోస్ట్ పెట్టినా, ఒక మైక్ పట్టుకొని మాట్లాడినా వెంటనే తీసుకువెళ్ళిపోయి వాళ్ళకి నచ్చిన సెక్షన్లన్నీ పెట్టేసుకుని కేసులు కట్టేసి స్టేషన్లోకి తిప్పడం, జైలుకు పంపడం. ఆ జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ బయటకు రాకుండా వాళ్ళు ఏదైనా బెయిల్కి అప్లై చేసుకుంటే మళ్ళీ బెయిల్ వచ్చేసే సమయానికి ఇంకో సెక్షన్ పెట్టడం. ఇది మాజీ శాసనసభ్యుల మీద, మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్సీల మీద, ప్రతి ఒక్కరి మీద కూడా ఇదే కక్ష సాధింపు. అంటే వీళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో పాపం మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందా అనేది ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి, మీరంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీ భద్రత మీరే చూసుకోవాలి, మీ బాధ్యతలు మీరే చూసుకోవాలని చెప్పి మనకి వదిలేశారు. వాళ్ళు ఏం చేయరు. ఓన్లీ వాళ్ళ అధికారంలోకి వచ్చింది ఎందుకు? దోచుకోవడానికి, దాచుకోవడానికే వచ్చారు. అంతే తప్ప ప్రజా సంక్షేమాన్ని కోరుకోరు. వాళ్ళు మంచి పాలన అందించడానికి సిద్ధంగా లేరు. ఈ రోజున మళ్ళీ చెప్పే మాటలు ఏంటండి? మేము సుపరిపాలన అందిస్తున్నాం, ఆల్రెడీ సూపర్ 6 అమలు చేసేసాం,
ఎక్కడ అమలు చేశారండి అసలు? ఒకసారి ఆలోచన చేస్తే అనేవాళ్ళకైనా ఎట్లాగ ఇంత అసత్యాలు మాట్లాడుతున్నాం అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఈ రోజున రాష్ట్రము ఇంత రావణాకాష్ఠగా మారడానికి కారణం మరి కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అఘాయిత్యాలని ప్రశ్నించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్న పవన్ కళ్యాణ్ గారేమో మౌనం దాల్చారు, మౌనవ్రతం పెట్టారు. మరి ఆయన ఎందుకు ఆ విధంగా ఉన్నారు అన్నది మనకు తెలియదు. పిఠాపురంలో ఆయన సొంత నియోజకవర్గంలోనే దళితులను వెలివేస్తే దాని గురించి కూడా స్పందించలేదు. ఈ రోజున ఇంతమంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ హత్యలు జరుగుతున్నా ఎక్కడ స్పందించట్లేదు. అంతేకాకుండా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మనం అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్స్ ద్వారా 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారని చెప్పారు ఆయన. మరి ఈ రోజున ఆ 30,000 మందిని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? కూటమి ప్రభుత్వానిదే కదా. మరి వాళ్ళు ఎక్కడున్నారో, మన వాలంటీర్స్ అందరూ తీసుకెళ్ళి ఎక్కడ దాచిపెట్టారో, ఎక్కడ అమ్మేశారో, మరి వాళ్ళందరినీ తీసుకురావాలి కదా. దాని గురించి మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదు. మరి ఎందుకు ఈయన మౌనవ్రతం దాల్చారన్నది మరి వారికే తెలియాలి. ఈ రోజున ఈ మన మహిళలందరూ కూర్చుని ఇక్కడికి మేధావులు వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, విద్యావంతులు వచ్చారు, మాజీ శాసనసభ్యులు వచ్చారు, మాజీ మండలి సభ్యులు వచ్చారు, ఇంతమంది మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, వీళ్ళంతా మహిళలు ఇన్ని రంగాలలో ఉన్నారంటే దానికి కారణం నాయకులుగా ఉన్న ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, జగనన్న కానివ్వండి, వారు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ రోజున మహిళలందరూ కూడా ఈ స్థాయిలో ఉండడం జరిగింది. ఇలా మనం ఇంత చేస్తుంటే మనం జగనన్న గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలందరూ కూడా నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ పనుల్లో వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. చాలా చోట్ల అసలు నిజంగా అది జనరల్ అయి ఉన్న జనరల్ కేటగిరీలో అక్కడ ఎలక్షన్ జరిగినా కూడా అక్కడ మహిళలను కూడా పెట్టి జగనన్న వాళ్ళకి పదవులు ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల మేయర్లుగా కానివ్వండి, కొన్ని చోట్ల మున్సిపల్ చైర్మన్లుగా కానివ్వండి. ఇలా అంటే ప్రతి చోట కూడా మహిళకి ఒక ప్రాధాన్యతని ఇచ్చారు. మహిళలందరూ కూడా మహారాణులుగా ఉండాలని చెప్పి జగనన్న కోరుకున్నారు కనుక, ఆశపడ్డారు కనుక ఆ రోజున ఆయన అంత చక్కటి పాలన అందించారు. ఈ రోజున అసలు నిజంగా మహిళ కాలు బయటకు పెడితే సురక్షితంగా ఇంటికి చేరుతున్నారా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరికి భయంగానే ఉంటుంది, డౌట్గానే ఉంటుంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే ఇవన్నీ కూడా గాలికి వదిలేసి ఏమీ పట్టనట్టు మరి మన హోంమంత్రి అనితమ్మ గారు ఏదేదో ప్రెస్ మీట్లు పెట్టుకుని మాట్లాడతారు. మొన్నన తన్మయ్య అన్న అమ్మాయి ఒక 1 వీక్ బ్యాక్ అమ్మాయి మిస్ అయితే ఆ అమ్మాయి మీద పేరెంట్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ రోజున ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పేసి అక్కడ బయటకు వచ్చింది, ఆ న్యూస్ బయటకు వచ్చింది. అదే రోజు ఈ హోంమంత్రి అనితమ్మ గారు ప్రెస్ మీట్ పెట్టారు. కనీసం ఆ అమ్మాయి గురించి ఒక్క మాట మాట్లాడలేదు. అంటే వీళ్ళ పరిస్థితులు ఎంతసేపు ఏంటంటే వాళ్ళ నాయకుడిని ప్రసన్నం చేసుకోవాలా. ఆ ప్రసన్నం చేసుకోవాలంటే ఎవరిని తిట్టాలా? మన జగనన్నని తిట్టాలా, మన భారతమ్మ గారిని తిట్టాలా, మన సాక్షి పేపర్ని తిట్టాలా, ఛానల్ని తిట్టాలా, మన నాయకులందరినీ తిట్టాలా. సరిపోతుంది ఆవిడకి సబ్జెక్టు. ఇది కాదు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకి, మహిళలకి, యువతులకి, చిన్నారులకి మీరేం చేశారనేది ఆలోచన చేసుకుని ఆ దిశగా మీరు అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పి మీకు ఒక సలహా ఇస్తూ, మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ దిశ యాప్ ద్వారా SOS రిక్వెస్ట్లు వచ్చింది 10,24,000 మంది నుండి వచ్చాయండి. ఆ రోజున కాల్స్ ద్వారా ఫిర్యాదులు వచ్చింది 28,585 మంది. దిశ యాప్ నుండి వచ్చిన ఫిర్యాదులు 2,754 ఫిర్యాదులను FIRగా నమోదు చేయడం అయింది. నమోదు చేయడమే కాదు, అక్కడ ఏ బాధితుల నుండి అయితే ఈ కంప్లైంట్ వచ్చిందో వారికి సత్వరమే న్యాయం చేయడం జరిగింది. ఈ రోజున మరి శక్తి యాప్ ద్వారా వీళ్ళు ఎంతమంది కంప్లైంట్స్ రిసీవ్ చేసుకున్నారు, ఎంతమందికి వీళ్ళు సత్వరమే న్యాయం చేశారు, సత్వరమే వీళ్ళు
సహాయాన్ని అందించారన్నది తెలియజేయవలసిన అవసరం ఉంది. అలానే ఈ రోజున ఈ దిశ యాప్ కాల్స్లో 2300 మంది అమ్మాయిలు మహిళలు కేవలం 6 నిమిషాల వ్యవధిలోనే పోలీసుల నుండి సహాయాన్ని పొందిన వారు ఉన్నారు. అంటే వాళ్ళు ఇబ్బంది పడే సంఘటన దాదాపు ఒక 10 మినిట్స్ లోపు కావచ్చు, 15 మినిట్స్ లోపు కావచ్చు, కానీ వీళ్ళు 6 మినిట్స్ లోపల వెళ్ళి వాళ్ళని రక్షించారంటే ఈ దిశ యాప్ ఎంత చక్కగా మన మహిళలకి యువతులకి ఉపయోగపడింది అన్నది అర్థమవుతుంది. ఈ రోజున మన ప్రభుత్వంలో చిన్నారుల పైన జరిగిన అఘాయిత్యాలు 7070 మంది కీచకుల మీద పోక్సో కేసు నమోదు చేయడం జరిగిందండి. ఈ రోజున జరుగుతున్న ఈ చిన్నపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు ఇవన్నీ కూడా టీడీపీ నాయకులు చేస్తున్నారు. వీళ్ళు టీడీపీ నాయకులు జనసేన నాయకులు అవడంతో, వీళ్ళ అధికారంలో ఉండడంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారంలో ఉన్న వాళ్ళకి కొమ్ము కాసి ఎఫ్ఐఆర్ అవ్వకుండా చూస్తున్నారు. వాళ్ళ మీద కేసులు లేకుండా, వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా చేస్తున్నారు. కనుకనే రోజు రోజుకి కూడా ఈ అత్యాచారాలు, హత్యలు ఎక్కువైపోతున్నాయి. అంతేకాకుండా దీనికి ఇంకొకటి కారణం అవుతుంది. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన జగనన్న మద్యాన్ని నియంత్రించారు. ఈ రోజున ఆ మద్యానికి నియంత్రణ లేకపోవడంతో బెల్ట్ షాపులు అనేవి వీధి వీధికి 5-6, గుడి లేదు, బడి లేదు, ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టుకుని వాళ్ళు సంపాదించుకోవడం మీదనే దృష్టి పెట్టారు తప్ప ఈ మద్యం ఎక్కువైపోవడం వల్ల ఈ మద్యంతో పాటు ఇంకేం ఎక్కువైందండి, గాంజా. మాట్లాడితే ఇది వరకు యాక్చువల్లీ మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గాంజాని సమూల నాశనం చేశారు. ఆపరేషన్ పరివర్తన ద్వారా ఆ రోజున గాంజాని సమూల నాశనం చేసింది మన ప్రభుత్వం, మన జగనన్న. అయితే ఈ రోజున గాంజాని చాలా ఎక్కువగా ప్రతి చోట స్కూల్స్లో, కాలేజెస్లో, పబ్స్లో, రకరకాల ఇంకా అన్ని ప్లేసెస్లో మద్యం ఎక్కడ విచ్చలవిడిగా దొరుకుతుందో అక్కడ ప్రతి చోట కూడా ఈ గాంజా ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయరు, బెల్ట్ షాపులు కంట్రోల్ చేయరు. ఇవన్నీ విచ్చలవిడిగా దొరుకుతూ ఉంటే ఈ రోజున రాష్ట్రంలో మహిళలకి, యువతులకి, చిన్నపిల్లలకి రక్షణ ఎక్కడ దొరుకుతుందండి? ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనం అందరం ఉన్నాం. మనందరికీ కూడా రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానిది. మరి కూటమి ప్రభుత్వంలో మహిళా హోంమంత్రిగా ఉన్న అనితమ్మ గారు స్పందించి మరి ఈ మద్యమాన్ని, బెల్ట్ షాపుల్ని, గాంజాన్ని కంట్రోల్ చేసి మరి మహిళలకి, యువతలకి, చిన్నారులకి రక్షణ కల్పించవలసిన బాధ్యత మీదే అని తెలియజేస్తూ మీడియా ద్వారా మరి మా అందరికీ సకాలంలో మీ నుండి స్పందన వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎంతో చక్కగా ఈ ఏడాది కూటమి పాలనలో జరుగుతున్న మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి చెప్పిన మాజీ హోంమంత్రి గారైన తానేటి వనిత గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం చెప్పినట్టుగా ఈరోజు ఈ రాష్ట్రంలో బెల్ట్ షాప్స్ తీసుకుంటే మనం చూసాం, అసలు విచ్చలవిడిగా బెల్ట్ షాప్స్ 60-70 వేల బెల్ట్ షాప్స్ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి కూటమి అధికారంలోకి వచ్చాక. అలాగే గంజాయి తీసుకుంటే హోమ్ మినిస్టర్ నివాసం ఉంటున్న విశాఖపట్నంలోనే గంజాయి పండిస్తున్నారు. అలాగే హోమ్ మినిస్టర్ సొంత నియోజకవర్గమైన పాయికరావుపేట మీదుగానే గంజాయి రవాణా జరుగుతూ ఉంది. నివాసం ఉంటున్న జిల్లాలో పండిస్తున్నారు, నియోజకవర్గం, ఆమె సొంత నియోజకవర్గం మీదుగా రవాణా జరుగుతుంది. డ్రగ్స్ అయితే ఎప్పుడూ లేనట్టుగా డోర్ డెలివరీలు జరగడమే కాకుండా సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలోనే డ్రగ్స్ దొరికాయి. అలాగే అసలు విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతుంది. ఇవన్నీ కూడా మహిళల మీద ఈ నేరాలు, ఘోరాలు జరగడానికి ముఖ్య కారణాలుగా ఉన్నాయి. ఒక్క సమీక్ష కూడా నిర్వహించిన పరిస్థితి. అంత దారుణంగా వీళ్ళు వీటన్నిటిని విచ్చలవిడిగా వదిలేయడంతో మహిళల మీద నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఇదే అంశం మీద మాట్లాడవలసిందిగా బండి పుణ్యశీల గారిని కోరుతున్నాను. రాష్ట్రంలో ఏడాది
కూటమి పాలనతో మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాల మీద ఈ రోజున ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి విచ్చేసినటువంటి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గౌరవ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి గారికి, మాజీ గౌరవ హోంమంత్రి వర్యులు తానేటి వనిత గారికి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మ్యామ్కి, అలాగే ప్రస్తుత మేయర్లు, మాజీ మేయర్లు, అలాగే గౌరవ కార్పొరేటర్లు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు, అలాగే ఇతరత్ర మన వైఎస్ఆర్సీపీ కుటుంబంలో మహిళా విభాగానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఈరోజు ఎవరెవరైతే ఏ ఏ విభాగానికి ఉన్నారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేడం చెప్పారు ఖచ్చితంగా, ఎందుకంటే అందరం కూడా చాలా సీరియస్నెస్లోకి వెళ్ళిపోయాం బాగా. సో ఆ ఇదిని పోగొట్టడానికి మ్యామ్ తానేటి వనిత మ్యామ్ నన్ను చేసిన రిక్వెస్ట్ని బట్టి, నిగ్గదీసి అడుగు ఈ సిక్కులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఏమైనా అయిపోని. థ్యాంక్ యూ. నిజంగా ఈ రోజున రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలు చూస్తూ ఉంటే ఇది అన్యాయ పాలన, అక్రమ పాలన అనేటటువంటి మాటలు చాలా చిన్నవైపోతాయి. కీచక పాలన, దుశ్శాసన పాలన అంటే చాలా కరెక్ట్గా ఉంటుంది. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలు చాలా గొప్పగా చట్టసభల్లో 50% ఆధిక్యతని సంపాదించుకుని ఆ స్థాయికి మనం వెళ్తే, ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో మళ్ళీ మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో ఉన్న మహిళలు కావచ్చు, అలాగే మన బిడ్డలు, ఆడపిల్లలు, చిన్నవాళ్ళు కావచ్చు, 100 సంవత్సరాల క్రితం వంటింటికే పరిమితం అవుదామా అన్న ఇది ఎలా ఉండేదో ఈరోజు ప్రస్తుత ఆడవారి పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఈ రోజున నిజంగా ఎంత భయంకరంగా అంటే మేడం వాళ్ళు ఆల్మోస్ట్ చెప్పటం జరిగింది. మన ప్రభుత్వం రాగానే 40,000 బెల్ట్ షాపులు రద్దు చేసి ఒక క్రిస్టల్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్తో మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆ విధంగా ముందుకు పోతే, సంవత్సర కాలంలో 60,000 70,000 బెల్ట్ షాపులకి అవకాశం ఇచ్చి, గుడి లేదు బడి లేదు ఎవరైనా సరే తాగండి ఊగండి అని చెప్పని మరి మధ్యాంధ్రప్రదేశ్గా సంవత్సర కాలంలోనే మార్చినటువంటి గొప్ప ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. నిజంగా ఎంత దారుణం అంటే, చంద్రబాబు నాయుడు గారికి అమరావతి మహిళలు మాత్రమే మహిళలుగా కనబడటం అనేది చాలా మనం బాధపడవలసినటువంటి విషయం. అంటే ఆ మహిళలు కాదా అని కూడా నేను మాట్లాడను. మనం కూడా మహిళలమే, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరం మనందరం కూడా మహిళలమే అని ఆయన గుర్తించాలి. ఎందుకంటే సాక్షి మీడియా ద్వారా ఎవరో జర్నలిస్టు మాట దొర్లినటువంటి మాటని పట్టుకుని ఇంత దారుణంగా సాక్షి మీడియా మళ్ళీ క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. కేఎస్ఆర్ గారు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది బాధ్యత తీసుకుని. కానీ అంత జరిగినప్పటికీ కూడా కక్షపూరితమైనటువంటి చర్యలతో ముందుకెళ్ళి అసలు ఎలా చెప్తారు అసలు అయితే అసలు ఆ రేణుకా చౌదరి గారికి అయితే మహాతల్లి నిజంగా ఆవిడ కాంగ్రెస్ ఎంపీగా ఏ రకంగా ముందుకు పోతా ఉందో నాకైతే అర్థం కావట్లేదు. మనందరం సిగ్గుపడాల్సిన చిన్న మాట కూడా చెప్తాను నేను. ఎందుకంటే గతంలో అనుకుంటా యూట్యూబ్లో వీడియో చూశానండి నేను. జర్నలిస్టులు మీరు తాగుతారు కదా, మీరెట్లా సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటారు అని అడిగితే అసలు నిజంగా దానికి దీనికి సంబంధం ఏంటని అడిగింది ఆవిడకి అస్సలు వర్తించదట. ఈవిడ మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతుంది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడినా తప్పులేదు, ఏమీ అసలు అది తప్పే కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం, భారతమ్మ గారిని మాత్రం, విజయమ్మ గారిని మాత్రం ఏది పడితే అది అనేస్తారు. పేక పిసికి చంపేస్తే బాగుండని కూడా అంటారు. ఇవి తప్పు మాటలు కాదు. అలాగే మరి అమరావతి మహిళల మీద ఏదో అనేశారు అని చెప్పిన అది మనకి సంబంధం లేకపోయినా వైఎస్ఆర్సీపీకి ఆపాదించి రగడ చేసి పెట్టినటువంటి వీళ్ళు
మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఎలా మనం ఏ విధంగా వారిని అరెస్ట్ చేయకూడదో ఒక్క మాట ఇది మీరు అందరూ ఆలోచించుకోవాలి. సూపర్ 6 ఇస్తానని చెప్పని ఇవ్వకుండా ఇచ్చేశాను, ఇక మీద మాట్లాడితే నాలుకలు మందం అని అంటే మహిళలందరం మనం కూడా ఉన్నాం కదా, మరి నమ్మి ఓట్లేసిన ఆంధ్ర రాష్ట్ర మహిళల నాలుకలు మందం అన్న చంద్రబాబు నాయుడు గారిని ఏం చెయ్యాలా చెప్పాలి, అంతే కదా. మనమందరం కూడా ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని మనం అడుగుతా ఉన్నాం. మీ వాళ్ళు చేస్తేనేమో, మీ వాళ్ళు మాట్లాడితేనేమో రామాయణ మహాభారత భాగవతాలు, ఎదుటి వాళ్ళు మాట్లాడితేనేమో భూత పురాణాలు. ఇవి ఈ దరిద్రమైనటువంటి పరిస్థితుల నుంచి ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఒక అడుగు ముందుకు వేయాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. నిజంగా ఎంత బాధాకరం అంటే వీళ్ళ తారతమ్యం చెప్తా ఉన్నా. సోషల్ మీడియాల్ని అడ్డం పెట్టుకుని జగన్ గారిని ఏమైనా అనొచ్చు, భారతమ్మ గారిని ఏమైనా అనొచ్చు, అసలు ఆ చేబ్రోల్ కిరణ్ అనేవాడు, ఆ కిరా కార్పి అనేవాడు, సీమరాజా అనేవాడు, రోజమ్మ గారిని కావచ్చు, అట్లాగే భారతమ్మ గారిని కావచ్చు, విజయమ్మ గారిని కావచ్చు. అసలు ఆ సీమరాజా అయితే అసలు మన లక్ష్మీ పార్వతి మ్యామ్ని వారి వయసుకి కూడా గౌరవం ఇవ్వకుండా ఎంత అసహ్యంగా మాట్లాడారు. మరి అవన్నీ మీడియా ఛానల్స్కి కనిపించటం లేదా అని అడుగుతాను. నిజంగా ఈ సందర్భంలో మా సాక్షి యాజమాన్యాన్ని కూడా నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఏబిఎన్ కన్నా, TV5 కన్నా, ఈటీవీ కన్నా విలువలు విశ్వసనీయతతో ముందుకు పోతున్నటువంటి ఛానల్ అని నేను గౌరవంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే మీకొక న్యాయం మాకొక న్యాయం అన్న చందంగా మాట్లాడటం అనేది చాలా తప్పు. అసలు ఇంకా హోమ్ మినిస్టర్ గారిని తీసుకుంటే ఇక ఆవిడని చూస్తే చేతులెత్తి దండం పెట్టబుద్దేస్తుంది. నిజంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడింది అంటే అధికారం వచ్చిన తర్వాత కష్టపడిన వ్యక్తికి ఏదో ఒక గౌరవం ఇచ్చి నిలబెడతారు అని. మ్యాక్సిమం ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చేసారు, అయిపోయింది. ఆవిడ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న విషయం మర్చిపోయి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారినే తిడతాను, లేకపోతే ఆయన ఏం చేస్తే అది చేస్తాను అంటోందే తప్ప రాష్ట్రంలో ఆడపిల్లల మీద, మహిళల మీద ఇన్ని అరాచకాలు, ఇన్ని అక్రమాలు, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే అదే మేడం, అదే అర్థం కావట్లేదు. అసలు ఆవిడికి పదవి ఎందుకు ఇచ్చారనేది జగన్ గారిని తిట్టడానికి అయితే అధికార ప్రతినిధి తీసుకొని కూర్చోవచ్చు మేడం, పార్టీ పదవి తీసుకోవచ్చు. ఈ దౌర్భాగ్యం ఎందుకు? నిజంగా ఈ సందర్భంగా మన టైంలో పనిచేసిన మేకతోటి సుచరిత గారికి, తానేటి వనిత మ్యామ్కి కూడా మనం హృదయపూర్వక అభినందనలు తెలియచేయాలి. ఆ పదవికి వన్నె తీసుకొచ్చారు. ఎందుకంటే చాలా గౌరవాత్మకంగా ముందుకెళ్ళాం మనం. మన టైం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు, కానీ 5 సంవత్సరాల పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఈయనకి ఎందుకంత భయం అనేది నాకు అర్థం కావట్లే. నెక్స్ట్ టైంకి అసలు జగన్ గారు ఉండకుండా చేస్తాడంట. నేను ఇచ్చిన హామీలు నెరవేరుస్తా, ప్రజల్లో ఉన్నటువంటి భయం పోగొడతా, ఆడపిల్లలకి అండదండలుగా నిలబడతా అని మాట్లాడకుండా జగన్ గారిని లేకుండా చేస్తాట. జగన్ గారు దైవాంశ సంభూతుడుగా మనం చెప్పాలి. ఎందుకంటే భగవంతుడి అనుగ్రహంతో పుడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఆయనకి తల్లిదండ్రులన్నా, మహిళలన్నా, అట్లాగే భగవంతుడన్నా చాలా భక్తి. ఆ యొక్క మంచితనంతోనే 5 సంవత్సరాలు కూడా చాలా చక్కని పరిపాలన అందించారు. అటువంటి నాయకుడికి మనమందరం ఈ రోజున సైనికులుగా ఉంటాం, మన అదృష్టంగా భావిస్తా ఉన్నాను నేను. ఈ అరాచక పాలనని, ఈ అకృత్యమైన పాలన 29లో పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హోమ్ మినిస్టర్ గారి గురించి ఒక చిన్న మాట చెప్తా. 24 గంటలు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఒక పులివెందుల ఎమ్మెల్యే అంటోంది. పులివెందుల ఎమ్మెల్యే అంటే నీకెందుకంత భయం? రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతూ ఉంటే మరి అక్కడ జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడకుండా, అక్కడ ఆయనకి ప్రొటెక్షన్ కల్పించకుండా ఏదేదో మాట్లాడుతుంది ఆవిడే. ఈవిడ పాయకారావుపేట ఎమ్మెల్యే మాత్రమే అనుకుంటోందండి. అందుకే రాష్ట్రంలో ఉన్న సమస్యలు గాలికి వదిలేస్తున్నారు. రాష్ట్రంలో సమస్యలు ఈవిడకి అక్కర్లా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే పనులు మాత్రమే చేస్తున్నారు వారు. ఇదిలో నిజంగా ఇటువంటి పరిపాలనలో మనందరం ఇంత భయంగా బ్రతకటం చాలా దురదృష్టకరం. మరి రాష్ట్ర మహిళామణులందరి తరపున కూడా వైఎస్ఆర్సీపీ మహిళా లోకం అంతా కూడా నిలబడి
పోరాడుతుందని అటువంటి చక్కని బాధ్యతలు మనం అందరం కూడా తీసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం 29 వరకు కూడా ఎటువంటి భయాలకు ఎటువంటి ఇదికి మనం లోన్ అవ్వకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 29లో సీఎంని చేసుకుని ఈ ఆంధ్ర రాష్ట్రానికి స్వర్ణాంధ్ర పాలన ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ కూటమి ఏడాది పాలన గురించి ఎంతో చక్కగా వివరించిన పుణ్యశీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రారంభంలో పాట పాడి అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు, అభినందనలమ్మ. అలాగే మీరు చెప్పినట్టుగా సాక్షి మనందరం చూసామమ్మా. ఒక సాక్షిలో డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో ఒక విశ్లేషకుడు మాట్లాడిన మాటల్ని సాక్షి టీవీకి అన్వయించేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్వయించేసి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అతని కుటుంబ సభ్యులకి ఆపాదించేసి ఎంత దారుణంగా గత 4-5 రోజులుగా వీళ్ళు వ్యవహరించారో మనందరము చూసాం. అసలు రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళు చేసిన పనులు చూసి అసహించుకున్నారు. ఈ కూటమి వాళ్ళు చేసిన పనులు, వీళ్ళు చేసిన సాక్షి ఆఫీసులను తగలబెట్టడము, వాటిని దాడులు చేయడము, అసలు వాళ్ళు మాట్లాడిన మాటలు, టార్గెట్ చేసి మాట్లాడిన మాటలు నిన్న చూసాం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తున్నారు అని చెప్పి కొమ్మినేని గారిని, అతని డిబేట్లో యాంకరింగ్ చేసే వ్యక్తికి ఏంటి సంబంధం, అతనికి విడుదల చేయండి అని చెప్పింది. అంటే వీళ్ళు ఎంత అక్రమంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు, ఎన్ని అక్రమాలు చేస్తున్నారు అనేది సుప్రీంకోర్టుకు కూడా అర్థమైపోయింది. ప్రజాస్వామ్యం ఇంకా ఈ దేశంలో ఉంది, ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి వాళ్ళకి చేవాట్లు పెట్టి కొమ్మినేని గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఇలాంటి అరాచకాలు ఎంతో కాలం సాగదు. ఇన్ని అరాచకాలు చేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, మహిళలకి రక్షణ కల్పించట్లేదు, విపరీతమైన అవినీతి, అమరావతి నిర్మాణం పేరుతోని ఎంతగా దోపిడీ చేస్తున్నారో ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. కాబట్టి వీళ్ళు దౌర్జన్యంగా ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెడతారు. వీళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియాయే వీళ్ళకు ఉండాలి, వీళ్ళలో తప్పుల్ని ప్రశ్నించే మీడియా ఉండకూడదు. అందువలన సాక్షి మీద కక్ష కట్టి ఇలాంటి పనులు చేశారు. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వలనైనా వీళ్ళు బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది. ఎప్పటికైనా వీళ్ళందరూ కూడా మన జగనన్న మీద, భారతం మీద అవాకులు చవాకులు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి క్షమాపణలు చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు ఈ మహిళలు బాలికలపై అఘాయిత్యాల అంశం మీద లాయర్ లలిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను గుంటూరు బార్ అసోసియేషన్ నుండి నేను అడ్వకేట్గా వచ్చానన్నమాట. నన్ను విరుదు కళ్యాణి మేడం గారు ఇన్వైట్ చేయడం జరిగింది. వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు అడ్వకేట్ కంటే నేను గత ప్రభుత్వంలో ఒక వాలంటీర్గా పనిచేశాను. మన జగనన్న ప్రభుత్వంలో ఒక వాలంటీర్గా పనిచేస్తూ నేను ఈ ఎల్ఎల్బి కోర్స్ అనేది నేను పూర్తి చేయడం జరిగింది. నేను ఒక అడ్వకేట్ కంటే నేను ఒక వాలంటీర్గా నేను ఎంతో సాటిస్ఫై అయ్యానని నేను చెప్పుకోగలుగుతున్నానండి. ఎందుకంటే మన జగనన్న గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క పథకం, ప్రతి ఒక్క స్కీము, ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని నా చేతుల ద్వారా మా వాలంటీర్లందరూ, నేను ఒక అడ్వకేట్ కంటే నేను ఒక వాలంటీర్గానే నేను ప్రౌడ్ ఆఫ్గా చాలా ఫీల్ అవుతానండి. ఎందుకంటే ఎంత చేశాము, ఎంత ఇచ్చారనేది నేను నా చేతులారా మన ప్రజలందరికీ, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఎంతెంత చేశాము, ఎలా చేశామనేది మేము డైరెక్ట్గా స్వయంగా వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి పొద్దున్నే లేచి పెన్షన్ అయితే కానీ ఏదైతే కానీ ఒక విద్యా దీవెన, ఒక అమ్మఒడి, ఏ పథకమైనా సరే ఇచ్చే దాంట్లో నేను ఎంతో సాటిస్ఫైగా అని చెప్పి నేను చెప్పుకోగలుగుతున్నాను. ఇంకొక విషయం చెప్పాలంటే
గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ వాలంటీర్లు అనేవాళ్ళు ఆడవాళ్ళ డేటాని సహకరించి ఎంతమంది యువతులు ఉన్నారు, ఎంతమంది విడోలు ఉన్నారు, ఎంతమంది గర్భవతులు ఉన్నారు, ఎంతమంది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వీళ్ళ డేటా అంతా సేకరించి వీళ్ళు మిత్రదేశాలకి, దేశద్రోహులకి, కిడ్నాపర్లకి వీళ్ళు పంపించడం జరుగుతుందని చెప్పేసి ఒక మాట అయితే చెప్పడం జరిగింది. ఈరోజు వీళ్ళ కూటమి పాలన వచ్చినప్పుడు మరి వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఆడపిల్లలపై, మన మహిళలపై జరుగుతున్న అరాచకాలు, దాష్టిన్యాలు ఈ జరుగుతున్నటువంటి ఇవి ఏం పట్టనట్టుగా, ఏం కనిపించినట్టుగా, నిమ్మకు నీరెత్తినట్టుగా మౌనంగా ఎలా కూర్చుంటున్నారని చెప్పేసి నేనైతే ప్రశ్నించడం జరుగుతుంది. సో ఇవాళ మీకు కనిపించట్లేదా? ఆనాడు ఆ మాట అన్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏం పట్టనట్టుగా ఎలా కూర్చుంటున్నారు? మీరైతే దీనికి సమాధానం చెప్పాలి. ఎంతమంది 6 నెలల పాప కనిపించట్లేదు, 4 సంవత్సరాల పాప కనిపించట్లేదా మీకు కంటికి? వయసుతో తారతమ్యాలు లేకుండా మీ కూటమి పాలన వచ్చి సంవత్సర కాలం అయిందని చెప్పేసి సుపరిపాలన చేసుకున్న పార్టీలు చేసుకుంటున్నారు. సో ఏం చేశారని, మీరు ఏం అందించారని ప్రజలకి, ఏం చేశారని, సుపరిపాలన చేశారని చెప్పేసి నేనైతే ప్రశ్నించడం జరుగుతుంది. మా జగనన్న చేసిన పథకాలలో మీరు ఒక్కటైనా పథకాలు మార్చి మీరు బోర్డులు పెట్టుకుంటున్నారు. జస్ట్ దిశ యాప్ని మార్చి శక్తిగా పెట్టుకుంటున్నారు. జగనన్న ప్రవేశపెట్టినటువంటి రేషన్ వెహికల్స్ని మార్చి మీరు మీ బ్యానర్లు వేసుకొని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ మీరు మీ అంతటా మీరు చెప్పిన సూపర్ 6లో హామీల్లో ఒక్కటన్నే నెరవేర్చారా అని చెప్పేసి నేనైతే అడుగుతున్నాను. ఎందుకంటే మేము ఎంత చేశాము, మా జగనన్న ఎంత చేశారు, ఎన్ని పథకాలు ఇచ్చారనేది అది మాకు తెలుసు. చేతులారా మేము ఇచ్చాము కాబట్టి నేనైతే ఈ సభాముఖంగా తెలియచేసుకుంటున్నాను. ఇంకొక విషయం మేడం, మా వారు మన ప్రభుత్వంలో బూత్ ఏజెంట్గా పనిచేశారు మేడం. నేను వన్ ఆఫ్ ద మెంబర్గా పనిచేసి వాలంటీర్గా పనిచేశారు. బూత్ ఏజెంట్గా పనిచేశారు. బూత్ ఏజెంట్గా పనిచేశారని చెప్పేసి మేడం ఆ రోజు ఎలక్షన్ రోజునే మా ఇంటి మీదకి వచ్చి మా మీద గొడవకైతే వచ్చారు. వీళ్ళని ఏమన్నా చేస్తాము, వీళ్ళ మీద వీళ్ళకి అడ్డుగా ఎవరైనా వచ్చినా సరే, వీళ్ళని నరికినా చంపినా ఎవరైనా అడ్డంగా వస్తే మాత్రం ఒక్కొక్కళ్ళని నరుకుతాం, చంపుతాం అని చెప్పేసి ఆ రోజునే బెదిరించడం, భయపెట్టడం జరిగింది మేడం. మాకు మేమైతే ఏదైతే ఇది మా అన్నయ్య వాళ్ళు మాకు పొలిటికల్గా ఉన్నారు మేడం, వాళ్ళు కొంతమంది వచ్చి మాకు అండగా నుంచొని ఏదైతే అదని చెప్పేసి మాకు సపోర్ట్గా ఉన్నారు మేడం. అలా వాళ్ళు ఎలక్షన్ రోజు నుంచే వాళ్ళ దాష్టికానికి, కిరాచక పాలనకి వాళ్ళు నాంది పలకడం జరిగింది. ఇటువంటి పాలనని మనమైతే ఖండించాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటున్నాను పెద్దలందరికీ. ఇటువంటి పాలన బూత్ ఏజెంట్గా పనిచేసినందుకు మా వారిని నన్ను కేసు కట్టాలని చెప్పేసి లోపలయ్యాలని చెప్పేసి చూశారు మేడం మమ్మల్ని అయితే. జస్ట్ దేవి దసరా నవరాత్రులు అయితే అమ్మవారి నవరాత్రులు కూడా చేసుకున్నాను మేడం. నేను చేశానని ఆ నవరాత్రులు చేస్తున్నానని చెప్పేసి అది కూడా వాళ్ళకి కడుపులో కుతంత్రాలతో వాళ్ళు చెయ్యకుండా అడ్డుపడాలని చెప్పేసి అడ్డుపడి కనీసం అమ్మవారి పూజను కూడా చేసుకోనిలేదు మేడం. ఇదేనా ఈ సుపరిపాలన, కూటమి పాలన? మీరు ముందు చెప్పిన మాటలు ఇప్పుడు చేయటం ఏంటి, ఇలా చేయటం ఏంటని నేనైతే ప్రశ్నిస్తున్నాను. ఇదేనా మీరు ముందు చెప్పిన మాటలేంటి? ఇదేనా మీరు చేసిన సుపరిపాలన అని చెప్పేసి నేనైతే అడుగుతున్నాను. ఇంకొకటి, మన జగనన్న ప్రవేశపెట్టినటువంటి దిశ యాప్ వల్ల ఎంతమంది మహిళలకు అన్యాయం జరగకుండా అందరినీ ఎంత కాపాడుకున్నామో దిశ యాప్ ద్వారా మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మేము ప్రతి ఒక్క ఆడపిల్లలకి మేము చెప్పి ఆ యాప్ డౌన్లోడ్ చేయించుకొని మేమైతే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈనాడు ఈ దిశ యాప్ని మార్చి మీరు శక్తి యాప్గా మార్చడం అది గొప్పతనం కాదు. ఆడపిల్లల్ని ఎంతవరకు కాపాడగలుగుతున్నారు, ఎంతవరకు సేవ్ చేయగలుగుతున్నారు, మహిళల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారనేది మీరు ఏమి నిమ్మకు నీరెత్తకుండా జరిగే అఘాయిత్యాలు, ఆ దారుణ్యాలు, అత్యాచారాల గురించి జరుగుతున్నా ఏమి పట్టకుండా ఎలా ఉంటున్నారని చెప్పేసి నేను బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అయితే ప్రశ్నించడం జరుగుతుంది. సో దయచేసి మీరు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. అదేమన్నా వస్తే వైఎస్ఆర్సీపీ అని కార్యకర్త అని తెలిస్తే చాలు మేడం, వాళ్ళని కొట్టడం, లోపల వేయడం, కేసులు కట్టడం, ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో నుంచి ఇంకో కేసులో ఇరికించడం, ఇలా ఎంతవరకు సమంజసం? ఇదేనా మీరు చేసే సుపరిపాలన అని చెప్పి నేనైతే అడగబోతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
లాయర్ లలిత గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆవిడ లాయర్గానే కాకుండా ఒక వాలంటీర్గా వర్క్ చేశారు కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చక్కగా పథకాలు అత్యంత ట్రాన్స్పరెంట్గా ప్రజల అకౌంట్లోకి ఇవ్వడం జరిగింది, అవన్నీ ఆవిడ ప్రత్యక్షంగా చూశారు కాబట్టి ఆవిడ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు లాయర్ సౌమ్య గారు అమ్మ క్లుప్తంగా 2 నిమిషాల్లో మీరు చెప్పండి అమ్మా. మహిళలు బాలికలపై అఘాయిత్యాలు అంశం మీద మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మరి ఏడాది కూటమి పాలన మహిళలకు వంచన, నిజంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరి ఎమ్మెల్సీ కళ్యాణి గారికి, అలాగే కల్పలత మేడం గారికి, అట్లాగే వచ్చిన ప్రతి ఒక్క మహిళా నాయకురాలకి పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా ఏడాది పాలనలో బాలికలు, చిన్నారులు, మరి ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్రంలో నిజంగా ఎంత నీచంగా మహిళల మీద దాడులు జరుగుతున్నాయో మేము ప్రత్యక్షంగా కోర్టులో చూస్తున్నాం, స్టేషన్స్లో చూస్తున్నాం. ఒక స్టేషన్కి గత ప్రభుత్వంలో ఒంటరిగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితులు కనపడినాయి. కానీ గత సంవత్సరం నుంచి స్టేషన్కి వెళ్ళాలంటే ఒంటరిగా మహిళ భయపడుతున్న విధానం గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మేము యాజ్ ఏ అడ్వకేట్గా మేము ఈ పరిస్థితులు గమనిస్తున్నాం. బాధితురాలు వెళ్ళి స్వేచ్ఛగా తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోలేని స్థితిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఎందుకంటే మరి వచ్చిన పాలకులు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నారంటే, ఒక మహిళా హోంమంత్రి నిజంగా గతంలో ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత విచక్షణరహితంగా మాట్లాడిందో మనందరం చూసాం. అటువంటి మనిషి ఈరోజు హోంమంత్రిగా మరి ఉండటం మన దౌర్భాగ్యం. ఎందుకంటే అమ్మ అనే పదాన్ని కూడా వంకరిగా చిత్రీకరించిన మహిళ, అటువంటి మహిళ ఈరోజు హోంమంత్రిగా మన రాష్ట్రాన్ని పరిపాలించడం నిజంగా మన దౌర్భాగ్యం కూడా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. మహిళల్ని కించపరిచే విధంగా ఇది వంగలపూడి అనిత గారి అఫీషియల్ పేజ్. ఇక్కడ మరి హోదా పక్కన పెట్టి అమ్మలా హక్కును చేర్చుకున్న హోంమంత్రి అన్నారు. మరి ఈ పాపని అమ్మలా హక్కును చేర్చుకున్నారు మీరంటే మరి ఈ పాప తండ్రి మీకేమవుతాడు? ఇదే ప్రశ్న గతంలో మీరు అడిగారు కదా. ఈ పాప తండ్రి మీకేమవుతారు? ఎందుకు మీరు అమ్మలాగా హక్కును చేర్చుకున్నారు? మీరు చేస్తే మరి అది సంసారం, మరి ఎదుటోళ్ళు హక్కును చేర్చుకుంటే దాన్ని మీరు ఎలా వక్రీకరించారో గత 5 సంవత్సరాలు మరి వైసీపీలో ఉన్న నాయకులకి మీరు ఎంత వక్రీకంగా మరి మాట్లాడారో అన్నీ గమనించారు. ఇప్పుడు ఏడాది పాలనలో అటువంటి హోంమంత్రి మరి ఈరోజు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిద్దంటే మనం ఎలా నమ్ముతాం? ఒక సుగాలి ప్రీతి కేసుని తీసుకొచ్చి 2017లో జరిగిన కేసుని తీసుకొచ్చి జగనన్న ప్రభుత్వానికి అంటగట్టి మరి ఎంత ఎగిరెగిరి పడ్డాడో మన డిప్యూటీ సీఎం. మరి ఈ ఏడాది పరిపాలనలో ఇంతమంది ఆంధ్రప్రదేశ్గా మరి ఇంతమంది అరాచకాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నీకు డిప్యూటీ సీఎం పదవి వచ్చినందుక, మీ అన్నకి ఎమ్మెల్సీ పదవి వచ్చినందుక, మరి మీరు అనుకుంటున్న మీ కుటుంబ సభ్యులకి రాయితీలు వస్తున్నందుక ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? మహిళల మీద దాడులు జరుగుతుంటే మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రశ్నించడానికే పుట్టారన్నారు కదా. మరి డిప్యూటీ సీఎం హోదాలో మీరు ఏ ఒక్క మహిళన్నా వెళ్ళి పరామర్శించారా? ఏ ఒక్క మహిళన్నా ఆదరించారా? అది మీరు నిజంగా అటువంటి డిప్యూటీ సీఎం ఉన్నందుకు కూడా మనం సిగ్గుపడాలి. ఇక ముఖ్యమంత్రి లాంటి ముఖ్యమంత్రి గారు ఆయన వయసురీత్యా మరి ఎలా జ్ఞానంతో పనిచేస్తున్నారా, కొడుకు భార్య కోడలు చెప్పినట్టు పనిచేస్తున్నారా అనేది ఆయన విచక్షణకే వదిలేస్తున్నాం. ఆయన కుమారుడు ఏ అధికారంతో మరి ఈరోజు ఒక మంత్రిగా ఉంటూ ఒక డీజీపీ గారినే కానీ ఒక హోంశాఖనే కానీ అన్ని మంత్రిత్వ శాఖలు గుప్పెట్లో పెట్టుకొని మరి విచ్చలవిడిగా వైఎస్ఆర్సీపీ మహిళలంటేనే మరి దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడులు పురకల్పిస్తున్నారు. వారి టీడీపీ క్యాడర్ని పనిగట్టుకొని మరి లోకేష్ గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ అమ్మగారిని గత ప్రభుత్వంలో మరి ఒక్కసారి అన్నారో మాకు తెలియదు, కానీ మీ నోటితో మీరు కొన్ని వేల సార్లు అవమానించారు. అటువంటి మీరు ఈరోజు నిజంగా భారతమ్మ గురించి వారి కుమార్తెల గురించి ఎంత నీచంగా మాట్లాడిస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఎవరైనా మహిళలే, ఏ పార్టీలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా, కానీ లోకేష్ గారికి మరి వయసురీత్యా దుడుకుతనంగానో మరి ఆయనకి
ఎవరు చెట్ట ఒంటద్ది పోకడలతో మహిళలను నిజంగా ఒక గౌరవ భారతమ్మ గారు ఏ రోజు రోడ్ల మీదకి వచ్చి రాజకీయం చేసిన మనిషి కాదు. వారి బిడ్డలు కూడా ఈ రాష్ట్రంలో ఉండరు. అటువంటిది వారిని తీసుకొచ్చి అసలు ఎంత విచ్చలుడిగా ఆ తెలుగు మహిళలతో తిట్టిస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు మీరు గమనించాలి. నిజంగా మొన్న ఆ అమరావతి ఇష్యూలో కొమ్మినేని గారు ఏమన్నారో, అసలు ఆయన కండక్ట్ చేసే మీటింగ్లో ఏం జరిగిందో అందరూ రాష్ట్ర ప్రజలు గమనించారు. బట్ ఒక మహిళ ఖమ్మంపాటి శిరీష అనుకుంటా మేబీ, తను ఎంత విచ్చలవిడిగా తాడేపల్లిలో ఉంటున్నారు మరి మీ అని చెప్పి ఎంత ఘోరంగా మాట్లాడిందంటే, మరి వారి మీద చర్యలు ఉండవా? తెలుగు మహిళల మీద చర్యలు ఉండవా? కొంతమంది యూట్యూబ్ స్టార్స్ ఉన్నారు తెలుగు మహిళలు, ఎంత నీచంగా మాట్లాడుతున్నారో వారి మీద చర్యలు ఉండవా? ఓన్లీ వైసీపీ క్యాడర్ మీద, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద, వైసీపీ మహిళల మీద ఇంతలా వేధిస్తున్నారు మీరు. మరి దీనికి ఖచ్చితంగా 2029లో తగిన మూల్యం చెల్లించుకుంటారు. అట్లాగే గత ప్రభుత్వంలో నిజంగా అమ్మాలు ఎంత గౌరవించబడ్డారో, ఆడవాళ్ళు ఆర్థికంగా ఎంత నిలబడ్డారో, అన్ని రంగాలలో 50% తీసుకొని నిజంగా ట్రాన్స్పరెన్సీగా స్త్రీ సాధికారతతో ముందుకెళ్ళిన ఈ గత ప్రభుత్వాన్ని మరలా మనం 2029లో జగనన్న అధ్యక్షతన మరొకసారి ముఖ్యమంత్రి చేసుకొని అటువంటి మహిళలకు రక్షణ కల్పించే ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క స్త్రీ మీద ఉంది. దయతో అందరూ వెళ్ళి మీరు బాధితులు ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు వెళ్ళి పలకరించండి, వారి వేదన వినండి. ఖచ్చితంగా 2029లో జగనన్న ప్రభుత్వం వస్తుంది. మనకు ఖచ్చితంగా 50% అబౌవ్ 50% మహిళలే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే రోజులు మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఏడాది కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాల మీద తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన లాయర్ సౌమ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ అమ్మ చెప్పినట్టుగా ఇప్పుడు కంప్లైంట్స్, మహిళలకి ఏదైనా ఇబ్బంది అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి సరైన వ్యవస్థ లేదు. గతంలో మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడైతే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఒక మహిళా పోలీసులను పెట్టి ఎవరు మహిళ వెళ్ళి తమ సమస్య చెప్పుకోవడానికైనా మహిళలతో ఈజీగా ఫ్రీగా చెప్పుకుంటారని చెప్పి ఒక మహిళా పోలీసుని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే ఈరోజు ఈ బాలికలు, మహిళల మీద అఘాయిత్యాలు ఇన్ని జరుగుతున్నా కూడా కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు అనేది మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. అసలు వాళ్ళకి మహిళల మాన ప్రాణాలంటే ఒక చులకన భావం. వాళ్ళకి ఎంతసేపు దోపిడీ మీద, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద ఉండే శ్రద్ధ మహిళల మాన ప్రాణాలు కాపాడడం మీద లేదు అనేది మనం ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఏ పథకం ఇచ్చినా లేదా మహిళల రక్షణ కల్పించడంలో అయినా ఏ పార్టీని చూడలేదు. అన్ని వర్గాల వాళ్ళకి పథకాలు అందేట్టుగా చేశారు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాకుండా పార్టీ చూడను, మతం చూడను, కులం చూడను అంటూ ప్రతి ఒక్కరికి అత్యంత ట్రాన్స్పరెంట్గా మహిళల అకౌంట్లో డబ్బులు పడేట్టుగా, లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు పడేట్టుగా అప్పుడు చేయడం జరిగింది. ఎంతో చక్కగా ఎలా అంటే 2,75,000 కోట్ల రూపాయలని లబ్ధిదారుల అకౌంట్లో డీబీటీ పద్ధతులు వేసిన ఘనత పార్టీ, కులం, మతం చూడకుండా ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనం చూసాం ఇప్పుడు నెక్స్ట్ మహిళల, బాలికల అఘాయిత్యాలపై మన అందరి అభిప్రాయం, ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారైనా, ఉప ముఖ్యమంత్రి గారైనా పవన్ కళ్యాణ్ గారైనా, విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు, అలాగే మరీ ముఖ్యంగా మహిళా హోమ్ మినిస్టర్ అయిన అనిత గారు, వీళ్ళందరూ కూడా మహిళల భద్రత మీద దృష్టి పెట్టండి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేయాల్సిందిగా మన వక్తలందరూ కూడా కోరడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, ఈ ఏడాది కూటమి పాలనలో విద్యా రంగంలో జరుగుతున్న అంశాలు, పరిణామాలు, వాటి ప్రభావం బాలికలపై ఎలా ఉంది అనే దాని మీద మనం ఇప్పుడు చర్చించుకుందాం. మొదటగా శ్రీమతి కల్పలతా రెడ్డి గారు ఎమ్మెల్సీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం చూసుకుంటే ఒక ప్రణాళిక లేకుండా ముందుకెళ్తుందని మనకందరికీ
తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు గత సంవత్సరం నుంచి అందరూ గమనిస్తూనే ఉన్నారు ఈ విద్యారంగాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది ఈ కూటమి ప్రభుత్వం అనే దాని మీద. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక విద్యాశాఖకే దాదాపుగా 74,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. నిజంగా 74,000 కోట్లు అనేది చిన్న విషయం కాదు. 74,000 కోట్లతో కొన్ని ప్రాజెక్టులే చేయొచ్చు. కానీ ఎందుకు విద్యకు 74,000 కోట్లు ఖర్చు పెట్టాడంటే ప్రతి పేద పిల్లలు చదవాలని ఒక మంచి ఆలోచనతోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ విధంగా ముందుకు సాగడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన మాజీ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద అనేక రివ్యూస్ చేయడం జరిగింది. ఎవ్వరూ కూడా ఇంతవరకు ముఖ్యమంత్రులు అనేవారు ఎవ్వరూ కూడా ఎడ్యుకేషన్ మీద ఇన్ని రివ్యూస్ చేసిన వాళ్ళు లేరు. ఇది నేను గంటాపదంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఒక సీఎం గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని అందరినీ పిలిపించుకొని దాదాపుగా నెలలో 2-3 సార్లు రివ్యూస్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఒక మంచి పరిపాలన అంటే ఒక మంచి విద్యను పేద పిల్లలకు అందించాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒక మంచి లక్ష్యంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా చక్కగా జరిగి విద్యార్థులకు మంచి విద్యను అందించే పరిస్థితి ఉంది. చూసుకుంటే అదేవిధంగా అనేక పథకాలు కూడా మంచి సౌకర్యాలతో నాడు నేడు కావచ్చు, పౌష్టికాహారంతో గోరుముద్ద కావచ్చు, అలాగే ప్రతి పేద విద్యార్థి చదవాలి, పేదరికం చదువుకు అడ్డు రాకూడదనే మంచి ఆలోచనతో అమ్మఒడి కావచ్చు, అదే విధంగా ఇంగ్లీష్ మీడియం కావచ్చు, అదే బైలింగ్వెల్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఇంకా మనకు టోఫెల్ కావచ్చు, సిబిఎస్ కావచ్చు, ఐపీసీ కరికులం